ఓయిలో వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మేము 40,000 ఉద్యోగాలు డిసెంబర్ కల్లా ఇస్తాము, మేము ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకుంటాము, ఖాళీలు గుర్తిస్తాము అని చెప్పారు కదా. మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నారా? వీళ్ళు గుర్తించిన ఖాళీలేనా అవి? వీళ్ళు ఖాళీలతో గుర్తించాలి కదా అన్నాడు కదా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్లో వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా అని చెప్పిండు కదా. మరి ఉద్యోగాలు ఇచ్చి వస్తామన్నారు. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. ఏ ఉద్యోగాలు ఇస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఇదంతా జూట మాటలన్నా, ఇది జరగని పని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మన పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చేస్తేనే మన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే వీళ్ళు ఏదో పేడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అని చెప్తా ఉన్నారు. పేడ్ హాస్టల్ అని చెప్పి వాళ్ళకు పోటీ చేయకని చెప్పారన్న. వీళ్ళని బస్ యాత్ర చేసినప్పుడు వీళ్ళు నిద్రపోయారన్న. ఈ రియాజు ఈ బలూరు ఒకటే కదా. అప్పుడు పేడ్ హాస్టల్ అని చెప్పి అప్పుడు అపోజిషన్లో గత ప్రభుత్వం చేయనప్పుడు వాళ్ళే కదా సపోర్ట్ చేసి. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? మేము పోయి అసెంబ్లీలో కూర్చోలేము కదా, మేము కూర్చోలేము కదా. మరి ప్రతిపక్షాలను అడుగుతాం, బరాబర్ ప్రతిపక్షాలను అడుగుతాం, వాళ్ళ సపోర్ట్ తీసుకొని మా ఉద్యోగాల గురించి ఫైట్ చేస్తాం. బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడంలో మా నిరుద్యోగుల పాత్ర ముందుండి, ఈ ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టడంలో మా నిరుద్యోగుల పాత్ర బరాబర్ ఉంటుంది.